ఎంవి కవరెత్తి అన్నా ప్రయాణం చేయబోయే ప్రయాణికులందరూ ఎట్టి రైట్ సైడ్ అది బాగా పై కట్టవయ్యా. బోట్లో ఎక్కండి. ఏంటి మోజిన్, ఇదే ఆఖరి బోట్. ఇంకా పని అవలేదా? లేదన్నా, ఇంకో కొంచెం పని ఉందన్నా. గోయా అన్న పర్మిట్ తీసుకుందాం అనుకున్నాం, ఏమైంది? అదంతా ఓకే అయింది. రండి సార్, ముఖ్యమైన వాళ్ళని పరిచయం చేస్తాను. వీళ్ళందరూ పుష్ప పిల్లలు. పుష్ప ఇక్కడున్న క్లబ్ పేరు పుష్ప. ఈయన శాంతను గారు, కొత్త డైవింగ్ ఇన్స్ట్రక్టర్. షిప్ లో ఈదుకుంటూ వచ్చారేంటి? ఒక చిన్న మిస్టేక్. సార్ వచ్చిన వెంటనే జమినీ దగ్గర ఇరుక్కొని సముద్రంలో దూకారు. ఒక నేవీ అతన్ని పట్టించారు. ఈయన హుసేన్, నీ బాబు ఫిషరీస్ ఆఫీసర్. హలో. ఈయన మోసిన్, పంచాయతీ మెంబర్. మొయిదీన్, జకరియా, అబ్దుల్లా. చేపలు పట్టడం, రాజకీయం ఇదే వీళ్ళ పని. హలో రాజు సార్, రండి. మీ ఊరు వారే, స్పోర్ట్స్ డెప్యుటేషన్ లో వచ్చారు. వాయిస్ ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదు, ఒక 1000 రూపాయలకి బిల్ అయ్యండి. ఈయన ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ డైరెక్టర్. కాంట్రాక్ట్ బేస్ లో మా పేరు మీద బిల్లేస్తారు. ఆ తర్వాత గొంతులు మార్చి మాట్లాడి మొత్తం ఆయనే తీసుకుంటాడు. అవునవును, అలా సంపాదించిన డబ్బుతోనే సముద్రంలో ఓడలు వదులుతున్నాను. హాయ్, ఐఎమ్ రాజా. హలో, శాంతను. ఏంటది? శాంతను, చందుని పిలుస్తారు. ఆహా, వాయిస్ బానే ఉంది. అయితే పని ఇవ్వాల్సిందే. నేను సంతోషంగా స్వీకరిస్తాను. గోయా సార్ ఉండడానికి ఏర్పాటు చేయండి. సరే. ప్రయాణికులారా, దీని తర్వాత ఇక బోటు లేదు. ఇక్కడ అందరూ షాజహాన్ సార్ ఫ్యాన్స్ గా ఉన్నారు. యేసుదాస్ గారికి వయసు అయిపోయింది కదా, ఇప్పుడు షాజహానే లీడింగ్. అలుమా, ఇవాళ ప్రోగ్రాం లేదా? సరే, సక్రమంగా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరితోనూ కలవకు. ఓకే. ఇక్కడ మాట్లాడే తెలుగు బాగుంది. అంతా తెలుగేగా. ఇక్కడ దీవిలో ఉన్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. తెలుగు, మలయాళం, అరబీ అంతా కలిపి ఒక మిక్స్. జెస్సరి అని అంటారు. జెస్సరి. నగరాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం చాలా కష్టం సారు. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పడవలు సక్రమంగా వచ్చి వెళ్ళడం దేవుడి చేతిలోనే ఉంది. మీరెలా ఈ దీవిని సెలెక్ట్ చేశారు? అది కూడా దేవుడు ఇష్టమేనని అనుకోండి. ఏమంటారు? లక్షద్వీపంలో చాలా దీవులు ఉంటాయి. మొత్తం 20-30 దీవులు ఉంటాయి. అందులో 10 దీవుల్లోనే ప్రజలు జీవిస్తున్నారు. ఒక దీవి నుంచి ఇంకో దీవికి వెళ్ళాలంటే పడవలోనే వెళ్ళాలి. చైర్మన్ పెరుమాళ్ మతం మారి. ఎవరు? చైర్మన్ పెరుమాళ్ తెలీదా మీకు? లేదే. చరిత్ర ప్రసిద్ధిగాంచిన పెద్ద రాజు. ఆ పెరుమాళ 1000 ఏళ్ల క్రితం జరిగిన కథ. పెరుమాళ్ మతం మారి మెకాకి వెళ్ళినప్పుడు ఆయన మీద ప్రేమ ఎక్కువగా ఉన్నవాళ్లు ఆయన తిరిగి తీసుకురావడానికి తెరచాప నౌకలో వెళ్లారు. పెద్ద తుఫాను రావడంతో అలా తిరిగి వచ్చేశారు. ఆ విధంగా ఇక్కడ ప్రజలు జీవించడం ప్రారంభించారనేది ఒక కథ. అది సర్లేండి. పెరుమాళ్ మతం మారినందువల్ల అనుకుంటా ఈ దీవిలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్. ఈ అమ్మాయి అందరికి ఏమిస్తోంది? సినిమా నోటీసులా? సినిమానా? సినిమా చూడాలంటే ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు వెళ్ళాలి కొచ్చి వరకు. ఇక్కడ సినిమాని టీవీలోనే చూస్తారు. ఇదే మీ కాటేజ్. ఎలా ఉంది ప్లేసు? నిజంగా ఈ ప్లేస్ అదిరిపోయింది. మీ ఫ్యామిలీ? మేమిప్పుడు కలిసి ఉండటం లేదండి. అయ్యో, ఏమైంది సార్? అంత పెద్ద విషయం ఏమీ జరగలేదు. పెళ్ళంటూ జరిగితే కదా కలిసి ఉండడానికి. అలాగా. సరే, ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు? ఊర్లోనా? ఏదో ఒక ఊర్లో. దువ్వా, నోటీస్ ఇవ్వవా? నా చెల్లెలు దువ్వా. శాంతను సార్, కొత్త డైవింగ్ ఇన్స్ట్రక్టర్. నువ్వు పో, నేను తర్వాత వస్తా. నేను అబ్బాక పెద్దనానికి ఇంజెక్షన్ వేయడానికి వెళ్ళాలి. నాకు లేట్ అవుతుంది, అర్జెంట్ గా వెళ్ళి ఇంజెక్షన్ వేయాలి. ఒక 5 నిమిషాలు ఉండు, నేను సార్ని సెటిల్ చేసి వస్తా. నర్సా? ఎంబీబీఎస్ చదువుతుండేది కోళికోడు మెడికల్ కాలేజీలో. 3 సంవత్సరాలతో ఆపేశాను. అయ్యో, ఏమైంది? అదేంటంటే తనకి కాస్త అనారోగ్యం చేసింది, అందుకే. మీరు రండి సార్. ఈ చోటు అంత సేఫ్గా ఉన్నట్టు లేదే. థింగ్స్ అన్నిటిని ఇక్కడ నమ్మి పెట్టి వెళ్ళొచ్చా? ఇలా చూడండి సార్, నగరాల్లో జరిగే విధంగా ఇక్కడ జరగదు సార్. దొంగతనం, సారాయి, కుక్కలు, పావులు, ఆత్మహత్యలు. పర్వాలేదే. సినిమా గురించి ముందే చెప్పానుగా. బైక్ ఇక్కడే పెట్టాను, స్పోర్ట్స్ కౌన్సిల్ది. ఉంటాను. దీనికి హెల్మెట్ అక్కర్లేదా?
5 అడుగులు వెడల్పున్న రోడ్డు, 15 కిలోమీటర్ల స్పీడు. దీనికెందుకు సార్ హెల్మెట్? అలాగైతే ఓకే.